టిఫిన్ చేశాక పూజ చేస్తూ ఉంటారు చాలామంది. అలా చేయవచ్చా? వన్ థింగ్, భోజనం చేయకన్నా మునిపే దేవుడిని ఎందుకు పూజ చేయడం అంటారు అంటే, మనము పరిగడుపున పూజ చేయాలి అని అంటారు. ఇది పద్ధతి. హ్మ్. ఎందుకోసం అంటే, మన దృష్టి ఎక్కడ ఉండదు. గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లమ్స్ రాదు, తేన్పులు రావు, ఆవలింతలు రావు. హ్మ్. ఎందుకోసం అంటే మనం తినగానే ఏందంటే మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా బ్రెయిన్ నుంచి ఎక్కడికి, దీనికి మన ఇంటెస్టైన్‌కి సప్లై అవుతుంది. ఓకే. అప్పుడు రాగానే మనకి డ్రౌజీనెస్ వస్తది. అంత నీరసంగా ఉంటుంది. నిద్రపోదామా అన్నట్టు ఆవలింతలు వచ్చినట్టు ఉంటుంది. అదే పరిగడుపున పొద్దున్నే గనక మనము భగవద్ ఆరాధన పూజ చేసుకుంటే ఏందంటే, మన కాన్సంట్రేషన్ లెవెల్స్ అన్నీ కూడా దాని మీదనే ఉంటాయి. మన బుద్ధి మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం మన బ్రెయిన్‌కి. సో, మన బ్లడ్ సెల్స్ కూడా, బ్రెయిన్ సెల్స్ కూడా బావుంటాయి. కానీ ఇదే పరిగడుపున అని చెప్పి పొద్దున్నుంచి అన్ని పనులు చేసుకొని 11 గంటల దాకా దేవుడి పూజ చేసుకొని దేవుడి పూజ నేను చూసుకోను. 11 గంటల దాకా తినకుండా పూజ చేస్తే అది కూడా రాంగే. దేవుడి పూజకి ఒక సమయం ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తం. అంటే తెల్లవారుజామున 4:30 నుంచి 6:30 వరకు, 7 గంటల వరకు, మాక్సిమం 7 గంటల వరకు పూజ. 7 దాటింది అనంటే అది పెద్దగా యూజ్‌ఫుల్ కాదు. ఒకవేళ 7 దాటిందనుకోండి తినే పూజ చేయండి. ఓకే. ఎందుకోసమంటే ఆరోగ్యం పాడు చేసుకున్నాక ఇంకెందుకు? శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. ధర్మ సాధన చేయడానికన్నా భగవదారాధన చేయడానికి నీ శరీరం బాగుండాలి కదా! కాబట్టి నీకు నీరసం ఉంటే తప్పకుండా తిని పూజ చెయ్యి. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు తిన్నావు కాబట్టి నేను నీకు అనుగ్రహం చెయ్యను అని బెడిసి పెట్టుకొని ఎప్పుడు కూర్చోడు. భగవంతుడిని నువ్వు ఏ విధంగా పూజ చేసినా అతను మనకి స్వీకరిస్తాడు. బికాస్ గాడ్ ఈజ్ అల్టిమేట్ లవ్. లవ్ అంటే అతనికి ఇవ్వడమే తెలుసు. కోప్పడ్డము, తిట్టడం తెలీదు. ఓకే. అది అందుకోసమే ఆయన దేవుడు అంటారు. కోపము, ఈర్ష్య, ద్వేషము, అసూయ ఉంటాయి. దేవుడు ఎందుకంటారు? దయ్యం అంటారు ఆయన. సో, దేవుడు అంటే అర్థం ఏంది అనంటే ఆయనకి ఎలాంటి వికారములు ఉండవు. హి జస్ట్ లవ్ అస్. ఆయన మనల్ని ప్రేమిస్తాడు మాత్రం. ఓకే. మనకి బాగా చూసుకుంటాడు. కాబట్టి తిన్నాక దేవుడికి పూజ చేస్తా అంతదా అనదా అని మాత్రం కాదు. ఇది పద్ధతి. అర్థం చేసుకోండి. పద్ధతి ఫాలో అయితే మంచిది. లేకపోయినా మంచిదే.